నెల్లూరులోని మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నందమూరి తారక రామారావు విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత పార్టీకి సేవలందిస్తున్న నాయకులు, కార్యకర్తలను సత్కరించి వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలతో పార్టీ దూసుకెళ్తోందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. నెల్లూరు జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు పెంచుతామని మంత్రి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ పార్టీ ఆఫీసులో తెలుగుదేశం జెండా ఎగురవేయటం జరిగింది. ఈరోజు కాన్స్టిట్యున్సీలో 28 డివిజన్లలో ప్రతి డివిజన్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేశారు. తెలుగుదేశం పార్టీ ఎలా పుట్టిందో అందరికీ తెలుసు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన అంటే అది ప్రజాస్వామ్యంలో లేకుండా గెలిచిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకోకుండా ఢిల్లీ నుంచి కవర్లలో వస్తుంటే అది తెలుగువారి ఆత్మగౌరవం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 1982 మార్చి 29 పార్టీ పెట్టడం, కేవలం 9 నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ఏదైతే ఆ రోజు పార్టీ ఏర్పాటు చేసే ముందు ఏదో కూడు గుడ్డ నీడ అనే నిదానంతో పార్టీని స్థాపించారో